బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు, వల్లాహు ఫీ ఔనిల్ అబ్ది మా కానల్ అబ్దు ఫీ ఔని అఖీ. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ దాసుడి యొక్క కార్యాన్ని పూర్తి చేయడంలో నిమగ్నుడై ఉంటాడు. ఏ దాసుడైతే తన సోదరుని యొక్క అవసరాన్ని తీర్చడంలో నిమగ్నుడై ఉంటాడో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే రమజాను మాసం సంతోషాన్ని పంచుకోవాల్సిన మాసం మాత్రమే కాదు, బాధను కూడా, వండకురేక భావావేశాల్ని కూడా షేర్ చేసుకోవాల్సిన యొక్క మాసం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే వితంతువుల కోసం, వికలాంగుల కోసం, అనాథల యొక్క బాగు కోసం పాటుపడతారో వారు నిరంతరం అల్లాహ్ ఆరాధన చేసేవారుగా, అల్లాహ్ కోసం ఉపవాసం ఉండేవారుగా, అల్లాహ్ మార్గంలో నిరంతరాయంగా పోరాడే యోధులుగా వారు ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. స్వయంగా అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాస విరమణ కోసం చుట్టుపక్కల పల్లె ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న పేద జనాలతో కూర్చొని ఆయన ఉపవాసాన్ని విరమించడాన్ని ఇష్టపడేవారు. కనుక నేడు మనము సైతం ఈ మహదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అనాథ ఆశ్రయాలకు, అలాగే ఎక్కడైతే దిక్కులేని యొక్క ప్రజలు ఉన్నారో, అగత్యపరులు ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వారితో పాటు కలిసి కూర్చొని మనం ఉపవాస విరమణ చేయడమే కాకుండా వారికి ఉపవాస విరమణ చేపించి, మీరు దిక్కులేని వారు ఎంత మాత్రం కాదు, మేమున్నాము అన్న ధైర్యాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రమజాను మాసం మనకిస్తున్న ఈ సామాజిక శిక్షణను పుణికిపుచ్చుకొని అల్లాహ్ దాసుల యొక్క సేవలో మనమందరం తరించి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఈ యొక్క శుభవార్తకు మనం అర్హులు కావాల్సి ఉంది. ఇర్హము మన్ ఫిల్ అర్ద్ యర్హముకుం మన్ ఫిస్ సమా. మీరు నేలనున్న వారిపై దయచూపండి, నింగినున్నవాడు మిమ్మల్ని కరికరిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కరుణామృతం మనందరి మీద కురవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.